Hi friends, welcome to ISCE, and today's topic is IPS PO mains descriptive. This descriptive class is useful for IPS PO, LBO and SBI PO. And we know on 30th November 2024, this year we are going to write IPS PO mains, in which descriptive is for 25 marks, 10 marks are there for letter writing, and 15 marks are there for essay writing. From these classes, you are going to learn how to present a letter and an essay. Yes, letter writing అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈ లెటర్ రైటింగ్కి 10 మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. అఫీషియల్ లెటర్ రాయవలసి ఉంటుంది, విచ్ వీ కాల్ ఫార్మల్ లెటర్. అదేవిధంగా ఇన్ఫార్మల్ లెటర్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫర్ ద లాస్ట్ 7 to 8 years మన ఐబిపిఎస్ పిఓ మెయిన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం అఫీషియల్ లెటర్స్లో లెటర్ టు బ్రాంచ్ మేనేజర్ అనే ఒక లెటరు, అదేవిధంగా లెటర్ టు ఎడిటర్ అనే ఒక లెటరు చాలా వరకు ప్రీవియస్ పేపర్స్లో మనకు కనపడుతూ వచ్చింది. అదేవిధంగా లెటర్ టు ఫ్రెండ్ కానీ లెటర్ టు ఫాదర్ కానీ మరొక లెటర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చాయిస్లో భాగంగా ఒక్క లెటర్ని మాత్రమే మనం ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఈ లెటర్కు 10 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మనం ముందుగా లెటర్ టు బ్రాంచ్ మేనేజర్కి సంబంధించిన డిఫరెంట్ లెటర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ తర్వాత లెటర్ టు ఎడిటర్కి సంబంధించిన లెటర్ని కూడా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ లెటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ డిస్క్రిప్టివ్ క్లాసెస్లో కేవలం లెటర్ రైటింగ్ మాత్రమే కాకుండా ఎస్సే రైటింగ్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అయితే సుమారు 3 గంటల పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ మెయిన్స్ పేపర్ సబ్మిట్ అవ్వగానే ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ ఓపెన్ అవుతుంది మిత్రమా. అనగా ఆ పేపర్కి ఈ పేపర్కి మధ్యలో ఏ విధమైనటువంటి టైం గ్యాప్ ఉండదు. ఇమీడియట్గా మనం ఈ పేపర్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో 3 లెటర్స్ ఇవ్వబడతాయి, ఒక లెటర్ అటెంప్ట్ చేయాలి. 3 ఎస్సేస్ ఇవ్వబడతాయి, ఒక ఎస్సే అటెంప్ట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరం మాత్రం 2 లెటర్స్ 2 ఎస్సేస్ ఇవ్వడం జరిగింది. అయితే లెటర్కి 10 మార్క్స్, ఎస్సే రైటింగ్కి 15 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సమయం కేవలం 30 minutes మాత్రమే ఉంటుంది. ఇది ఆన్లైన్లో మనం సిస్టమ్ మీద ఈ యొక్క లెటర్ని టైప్ చేయాలి. సిస్టమ్ మీదే మన యొక్క ఎస్సేని కూడా టైప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఒకటి అండర్స్టాండింగ్ ద లెటర్, నోయింగ్ ద ఫార్మేట్ ఆఫ్ ద లెటర్ అండ్ టైపింగ్ ద లెటర్ వితౌట్ ఎర్రర్స్. ఈ 3 చాలా ముఖ్యం. అదేవిధంగా ఎస్సే రైటింగ్లో ఇచ్చిన ఎస్సేని అర్థం చేసుకోవాలి, దాని కంటెంట్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి, ఆ కంటెంట్ని ఎక్స్పాండ్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ రైట్ డౌన్ చేయవలసి ఉంటుంది. మరి అదేవిధంగా లెటర్ రైటింగ్కి 150 words అనేటువంటి ఒక లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్సే రైటింగ్ వచ్చినప్పుడు ఐదర్ 150 or 200 or 250 wordsగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం 150-200 wordsలో ఎస్సే నేర్చుకుంటాం. లెటర్ రైటింగ్ని 150 wordsలో మాత్రమే కన్క్లూడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ రావడం అనేది ముఖ్యం కాదు, ప్రిసైజ్గా ఏ పాయింట్ని కూడా వదిలివేయకుండా కంప్లీట్గా మనం లెటర్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ నుండి చివరి ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ వరకు కంప్లీట్ లెటర్లో కంటెంట్ ప్రిసైజ్గా ఉండాలి, వర్డ్ లిమిట్కి లోబడి ఉండాలి, సరిగ్గా అతనికి రీచ్ అవ్వాలి. సో ఈ విధంగా చేయడం వలన 10 out of 10 మార్క్స్ కూడా మనం అచీవ్ చేయగలం. మర్చిపోవద్దు మిత్రమా, డిస్క్రిప్టివ్ స్కోర్ అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్లో మెయిన్ స్కోర్కి యాడ్ అవుతుంది. మనకు తెలుసు ఒక 25 మార్క్స్ పేపర్లో సాధించడం అనేది క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్లో చాలా కష్టమని. మరి అదే
ఈనాటి ఈ యొక్క డిస్క్రిప్టివ్ క్లాసెస్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ మీకు ఇవ్వబోతున్నటువంటి హ్యాండ్అవుట్స్ని కరెక్ట్గా స్టడీ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా రాబోయేటువంటి ఐబిపిఎస్ పిఓ మెయిన్స్లో 25 మార్క్స్కి మినిమం 20 మార్క్స్ వరకు అచీవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిపాటి సమయాన్ని డిస్క్రిప్టివ్ మీద మీరు సాధించినట్లయితే, దానికోసం వెచ్చించినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ మీకు 25లో 20 మార్క్స్ షూర్గా ఇవ్వగలదు. ఇంతకు పూర్వం ఇచ్చింది, పూర్వం దీంట్లో 20+ మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి అదే మెథడ్ మీకు మళ్ళా తెలియజేస్తాను. ప్రీవియస్గా మీ సీనియర్లు ఎవరైతే డిస్క్రిప్టివ్ నేర్చుకుని 20+ మార్క్స్ తెచ్చుకుని సెలక్షన్ సాధించారో వారికి ఏ మెథడ్లో అయితే డిస్క్రిప్టివ్ నేర్పడం జరిగిందో అదే మెథడ్లో మీకు కూడా డిస్క్రిప్టివ్ నేర్పడం అనేది జరుగుతుంది. మర్చిపోవద్దు మిత్రమా. సుమారు 3 గంటల పాటు ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు ఈ యొక్క డిస్క్రిప్టివ్ రాయబోతున్నావు. కాబట్టి ఆ యొక్క సమయాన్ని 30 మినిట్స్ ఉన్నటువంటి 30 నిమిషాల సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుని రెండింటినీ కూడా పద్ధతిగా అనుకున్న విధంగా కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు మంచి మార్కులు వస్తాయి. ఇదేమీ పెద్ద డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు. సో ఈ రోజు నుంచి మీకు ఇస్తున్న ఈ క్లాసెస్ని కూల్గా కామ్గా పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. చెప్తున్న ప్రతి విషయాన్ని రైట్ డౌన్ చేయండి. అదేవిధంగా మీ రెస్పెక్టివ్ మీ యొక్క టీచర్స్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వారు మీకు దీనికి సంబంధించినటువంటి హ్యాండ్అవుట్స్ ఇస్తారు. మళ్ళీ ఆ హ్యాండ్అవుట్స్ను కూడా ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు లెటర్ రైటింగ్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. లెటర్ రైటింగ్లో ముందుగా మనం అఫీషియల్ లెటర్కి వెళ్దాం. ఆ అఫీషియల్ లెటర్లో ఏ విధమైనటువంటి ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. ఇది ప్రూవెన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్స్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మన ఆస్పిరెంట్స్కి ఈ యొక్క విధానంలోనే మంచి మార్కులు రావడం జరిగింది. కాబట్టి we are going to start letter writing. That too, the first one is official letter. Take your pen and paper, start writing, and this is the format for the first letter. ఫస్ట్ లెటర్ ఫార్మేట్ తీసుకున్నప్పుడు మిత్రమా మర్చిపోవద్దు, ఇది ఒక సిస్టమ్ మీద మనం చేస్తున్న లెటర్. దీనికి రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఏమి ఉండదు. టోటల్ లెఫ్ట్ అలైన్మెంట్లోనే లెటర్ మొత్తం నడవాలి. టోటల్ లెఫ్ట్ అలైన్మెంట్లోనే లెటర్ మాత్రం నడవాలి. ప్రతి స్పేస్ వర్డ్ కింద కౌంట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ స్పేసెస్ ఇవ్వడానికి ఉండదు. సో దట్ కూల్గా కామ్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ ఫార్మేట్ ఫర్ ద అఫీషియల్ లెటర్. ద ఫార్మేట్ ఈజ్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఫ్రమ్. ఫ్రమ్ దగ్గర కామా లేదు, ఫ్రమ్ దగ్గర ఫుల్ స్టాప్ కూడా లేదు. ఫ్రమ్తో స్టార్ట్ చేశాను. ఫ్రమ్ తర్వాత ఎస్ ఐ విల్ టెల్ యూ అడ్రస్ మొదలైన విషయాలని తర్వాత చెప్తాను. ఐఎమ్ గోయింగ్ విత్ ఏ కామా ఫర్ ద ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ వన్ అగైన్ కామా అండ్ ద థర్డ్ వన్ ఫుల్ స్టాప్. సో ఇది మన యొక్క ఫ్రమ్ అడ్రస్ని ముందుగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫ్రమ్ అడ్రస్ అయిపోయిందో ఆ తరువాత మనం డేట్ని ప్రజెంట్ చేయాలి. ద డేట్ విల్ బి దట్ ఈస్ ద 30th. టీహెచ్ అనేది టైప్ చేయడం కుదరదు మిత్రమా, కాబట్టి 30 అని మాత్రమే వేస్తూ ఉన్నాను. 30th November, దట్ ఈజ్ యువర్ ఎగ్జామ్ డేట్ 2024. డేట్ ఈ విధంగా మాత్రమే ప్రజెంట్ చేయాలి. దట్ ఈజ్ 30th November 2024. మీరు 30/11/2024 వేయకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ డేట్. దట్ ఈజ్ 30th November 2024. Now I am going at the same left line, that is to address. In this to address, again the first line I'll tell you what to write. The first one I'll tell you what to write. To దగ్గర ఎటువంటి కామా ఎటువంటి ఫుల్ స్టాప్ ఉండవు మిత్రమా. టు దగ్గర ఎటువంటి కామా ఫుల్ స్టాప్ ఉండవు. టు అగైన్ ఫస్ట్ లైన్, again second line, again third line. So 3 headings అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఫ్రమ్ అడ్రస్ 30th November 2024 అనే డేట్, 2 అనేటువంటి మరొకటి ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ 3 అడ్రస్లు అయిన తర్వాత నౌ హియర్ we are going with salutation for the official letter. I am going with sir. My dear friend, sir, dear madam,
రెస్పెక్టెడ్ సార్, ఆనర్డ్ సార్, ఎన్ని సాల్యుటేషన్స్ ఉన్నాయి అవన్నీ మనకు వద్దు మిత్రమా. ఒకటే ఎంచుకుందాం, దాని మీద డిపెండ్ అవుతాం. నౌ ద సాల్యుటేషన్ ఈజ్ సర్. సర్ తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ సబ్జెక్ట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సర్ తర్వాత సబ్జెక్టా, సబ్జెక్ట్ తర్వాత సర్ అని అడిగినట్లయితే బోత్ వేస్ ఆర్ దేర్. యూ కెన్ రైట్ సర్ అండ్ సబ్జెక్ట్, అండ్ యూ కెన్ రైట్ సబ్జెక్ట్ ఆర్ సర్. బోత్ ఆర్ దేర్, నో ప్రాబ్లం. యాజ్ పర్ ద అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్, సర్ తర్వాత సబ్జెక్ట్ రాసిన మార్క్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత సర్ రాసిన మార్క్ అనేది వస్తుంది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే, దీని తర్వాత అదే లెఫ్ట్ అలైన్మెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి, సెకండ్ పారాగ్రాఫ్ కూడా ఇక్కడే స్టార్ట్ అవ్వాలి, థర్డ్ పారాగ్రాఫ్ కూడా లెఫ్ట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఆల్ ద 3 పారాగ్రాఫ్స్ లెఫ్ట్లోనే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇక్కడ చివరిలో రాస్తున్న సబ్స్క్రిప్షన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే ఉండాలి. చివరిలో మనం thanking you sir, yours faithfully, again your name as a signature. Here I am going with full stop. Thanking you sir, yours faithfully dash. This is overall format. We started with from దగ్గర ఎటువంటి కామా ఫుల్ స్టాప్ లేవు. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3, దట్ ఈస్ 30th November 2024. 2 దగ్గర ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. సర్ తర్వాత సబ్జెక్ట్ రావచ్చు, సబ్జెక్ట్ తర్వాత సర్ రావచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ పేరా లెఫ్ట్ అలైన్డ్, సెకండ్ పేరా లెఫ్ట్ అలైన్డ్, థర్డ్ పేరా లెఫ్ట్ అలైన్డ్, ఎటువంటి స్పేస్ ఇవ్వద్దు. ఇక దాని కింద థర్డ్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అండ్ ఫైనల్లీ ద సిగ్నేచర్. దిస్ ఈజ్ ఓవరాల్ అఫీషియల్ లెటర్ యొక్క ఫార్మేట్. ఇప్పుడు మనం ఒక లెటర్ని రైట్ డౌన్ చేద్దాం. పెన్ పేపర్ రెడీ చేసుకోండి. ఒక లెటర్ని ఇప్పుడు మనం రాయడానికి ప్రయత్నిద్దాం. ద ఫస్ట్ లెటర్ యూ కెన్ రైట్ ఆన్ యువర్ notebook. Write a letter to the branch manager. Write a letter to the branch manager requesting him to renew your credit card. Write a letter to the branch manager requesting him to renew your credit card. Write a letter to the branch manager requesting him to renew your credit card అని చెప్తూ బ్రాకెట్లో యు ఆర్ మిస్టర్ ఎస్ రవికిరణ్, యు ఆర్ మిస్టర్ ఎస్ రవికిరణ్, గాంధీనగర్ హైదరాబాద్ అని ఇచ్చాడు. ఎస్ రవికిరణ్, గాంధీనగర్ హైదరాబాద్. దట్ మీన్స్ నీ నేమ్ వాడు ఇవ్వడం జరిగింది. లెటర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ లెటర్ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నా. సో యాజ్ యూజువల్ లెటర్ బ్రాంచ్ మేనేజర్కి రాయాలి. ద ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ తర్వాత ఇక్కడ కామా లేదు. ఎస్ రవికిరణ్ కామా పెట్టచ్చు. ఇతనిది ప్లేస్ చెప్పాడు ఏమనంటే గాంధీనగర్. That is the second one. Now I am going with third one, that is Hyderabad, full stop. And you know the exam date, that is 30th November 2024, full stop. Now I am going to 2 దగ్గర కామా లేదు, full stop లేదు. To the branch manager, State Bank of India, SBI అని రాయకూడదు, రాయడం లేదు. State Bank of India, again that is Gandhinagar,
Hyderabad. So from address is over, date is over, to address also over. From address, date, to address. After that, you know, దాని కింద లెఫ్ట్ లైన్లోనే ఐఎమ్ గోయింగ్ విత్ సర్, ఐఎమ్ గోయింగ్ విత్ సబ్జెక్ట్. ఇక్కడ ఆగాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మరొక్కసారి లెటర్ చదవాలి. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు రెన్యూ యువర్ క్రెడిట్ కార్డ్. సో దట్ సబ్జెక్ట్ ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్ renew or renewal, request regarding or requesting regarding, both are correct. Credit card, renew, request regarding, this is a subject. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. Write a letter to the branch manager requesting him to renew your credit card. So this is the first five. What are the first five? From address, వాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన అడ్రస్ రాసాం, ఎస్ రవికిరణ్, గాంధీనగర్, హైదరాబాద్. తరువాత డేట్ 30th November 2024. ఆ తరువాత టు ద బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గాంధీనగర్, హైదరాబాద్. That's it. Now I am going to sir, salutation. Next I am going to subject. E subject write down cheyagala karanam question. So requesting a branch manager to renew the credit card. Regarding to start cheyochu, regarding to end kuda cheyochu. Okay, now by this first five are over. Now we are going to the second one. First paragraph. ఫస్ట్ పారాగ్రాఫ్ అని మనము ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ అంటాం. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ చూద్దాం. మనకి బ్రాంచ్ మేనేజర్కి మధ్య ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్తున్నాం. ఐఎమ్ వన్ ఆఫ్ ద కస్టమర్స్ of your branch. I am one of the customers of your branch, or I am one of the customers of your bank. I have a savings bank account in your branch. The account number is, ఇక్కడితో మనకి ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు లెటర్కి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఐ వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ అవర్ బ్యాంక్. ఐ హ్యావ్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ బ్రాంచ్. ద అకౌంట్ నెంబర్ ఈస్ డాష్ డాష్ డాష్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఐ would like to request you to renew my credit card. This is first paragraph. I am one of the customers of our bank.
I have a savings bank account in your branch. My account number is so and so, and I would like to request you to renew my credit card. This is the first paragraph. బ్రాంచ్ మేనేజర్ లెటర్ అన్నప్పుడు ఫస్ట్ 3 లైన్స్ ఎప్పుడు సేమ్ ఒకేలా ఉంటాయి. ఐ ఆమ్ వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ యువర్ బ్రాంచ్. I have a savings bank account in your branch. The account number is so and so. I would like to request you to renew my credit card. This is our first paragraph. Now when we go to second paragraph, ఇక్కడ క్రెడిట్ కార్డు గురించి చెప్పాలి. సెకండ్ పారాగ్రాఫ్ లో మన క్రెడిట్ కార్డు గురించి చెప్పాలి. I have been using a credit card. I have been using a credit card for 2 years. The card limit is rupees 2 lakh. Brackets low. ₹2 lakh only. It is a Visa card ends with 1 2 3 4. The card is going to be expired on 1st December. So I request you to renew my credit card. This is second paragraph. I have been using a credit card for 2 years. The card limit is 2 lakh rupees, 2 lakh rupees only. It is a Visa card ending with ending with 1 2 3 4. That card is going to be expired on 1st December. So I request you to renew my credit card. This second paragraph is very crucial. If you use more words, the 150 count will be lost. So that ఈ 150 లాస్ అవ్వకుండా తక్కువ వర్డ్స్లో ఎక్కువ చెప్పాలనుకున్నప్పుడు ప్రిసైజ్గా చెప్పాలి, పాయింట్ టు పాయింట్ చెప్పాలి, ఓవర్గా చెప్పడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనము రిస్ట్రిక్ట్ చేయబడ్డాం 150 వర్డ్స్తో. Now I am going to the last paragraph. I hope that you will consider
my request. I hope that you will consider my request. I'm happy with your services and I wish that you will continue the same in future. I hope that you will continue the same in future. Now the letter is over. Again, left hand side. Thanking you, sir. Yours faithfully. ఆయన పేరు ఇచ్చున్నాడు ఎస్ రవికిరణ్. ఇప్పుడు నీకు డౌట్ ఉండాలి, ప్రతి లెటర్ మీరు ఇలా రాస్తారా సార్ అని. లేదు, ఒక లెటర్ రాశాను అంటే రాబోయే 6 లెటర్స్ కూడా మీకు చెప్తుంటే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లెటర్ మాత్రమే రైట్ డౌన్ చేశాను. ఫస్ట్ లెటర్ మీ అందరూ రాసుకున్నారు అనుకున్నట్లయితే ఇప్పుడు టోటల్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీదట ప్రతి లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఫార్మేట్ సేమ్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫైనల్ పారాగ్రాఫ్లో ఎటువంటి తేడా ఉండదు. మీరు బ్రాంచ్ మేనేజర్కి ఏ లెటర్ రాసినా ఫార్మేట్ సేమ్, ఫస్ట్ పారాగ్రాఫ్ సేమ్, థర్డ్ పారాగ్రాఫ్ సేమ్. కేవలం మారేది సెకండ్ పారాగ్రాఫ్ మాత్రమే. ఫస్ట్ లెటర్ వరకే మిమ్మల్ని రైట్ డౌన్ చేయమన్నాను. ఫస్ట్ లెటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ లెటర్ చెప్తాను. సెకండ్ లెటర్తో పాటుగా దాన్ని ఎలా రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెన్ పేపర్ దగ్గర ఉంచుకోండి. సో యూ విల్ నో రైటింగ్ లెటర్ ఈజ్ వెరీ ఈజీ. వెన్ యూ నో వన్ లెటర్ యూ కెన్ రైట్ 10 letters on the same topic. So my next letter will be, write down the next letter. Write a letter to the branch manager complaining about. So this time you are writing a complaint letter. But letter రాసేది మాత్రము బ్రాంచ్ మేనేజర్కి. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ కంప్లైనింగ్ అబౌట్ ద నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్, RECEIPT, నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ATM. సో నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ గురించి లెటర్ రాయాలి అని చెప్తూ అంటున్నాడు, యువర్ మిస్, నీ పేరు ఇచ్చేశాడు, యువర్ మిస్ S. Gayatri, your Miss S. Gayatri Ashok Nagar, Hyderabad. సో మరొకసారి నీకు ఫ్రమ్ అడ్రస్ వాడు ఇచ్చేశాడు. కంప్లైంట్ చేయమంటున్నాడు. దేని గురించి కంప్లైంట్? ఈ లెటర్ నాన్ రిసీట్ ఆఫ్ amount from ATM. It's a letter from Miss S. Gayatri. Now, shall we start the writing letter? Yes.
బాగా లెఫ్ట్ లైన్కి వెళ్ళమ్మా, లెఫ్ట్ లైన్లోనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి స్పేసెస్ ఇవ్వకండి. ఫస్ట్ వన్ ఫ్రమ్. ఆ ఫ్రమ్కి దిగువన మిస్ ఎస్ గాయత్రి ఫస్ట్ లైన్, కమా అశోక్ నగర్, కమా హైదరాబాద్, ఫుల్ స్టాప్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎస్ గాయత్రి దగ్గర కామా లేకపోయినా, అశోక్ నగర్ దగ్గర కామా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. మార్కులు పోవడం అనే పాయింటే లేదు. సో దట్ యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్ కామా, దట్ పంక్చుయేషన్ మార్క్, ఆర్ యూ కెన్ లీవ్ ఇట్. బట్ హైదరాబాద్ దగ్గర మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే దట్ హెడ్డింగ్, దట్ టైటిల్ ఫ్రమ్ అనేది హైదరాబాద్తో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రమ్ అయిపోయింది కదమ్మా. మిస్ ఎస్ గాయత్రి, అశోక్ నగర్, హైదరాబాద్. ఐ థింక్ మీ దగ్గర పెన్ పేపర్ ఉందని రాస్తున్నారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏం రాయాలి? డేట్ 30th November 2024. మిత్రమా, సిస్టంలో టైప్ చేసేటప్పుడు టీహెచ్ టైప్ చేయడం కుదరడం లేదు కాబట్టి 30 November 2024. నౌ ద నెక్స్ట్ అడ్రస్ టు ద బ్రాంచ్ మేనేజర్. టూ దగ్గర కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. ద బ్రాంచ్ మేనేజర్ మీ ఇష్టం, ఏ బ్యాంక్ అయినా రాసుకోవచ్చు. కెనరా బ్యాంక్. అండ్ ఫైనల్లీ అశోక్ నగర్, హైదరాబాద్. సో ఫ్రమ్ అయింది, డేట్ అయింది, టు అడ్రస్ అయింది. ఇప్పుడు సర్ కామన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏం మాట్లాడుకున్నాం? రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ కంప్లైనింగ్ నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ఏటీఎం. కాబట్టి సబ్జెక్ట్ ఏమని రాద్దాం? ముందుగా సబ్జెక్ట్లో కంప్లైంట్ అని మొదలు పెడదాం. కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్. నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ ఎక్కడి నుండి? ఏటీఎం. దట్ ఈజ్ రిగార్డింగ్. ఇది ఏమైంది ఇప్పుడు? సబ్జెక్ట్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఈ సబ్జెక్ట్ని? దీన్ని మనము క్వశ్చన్ తెచ్చుకున్నాం. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ కంప్లైనింగ్ అబౌట్ నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ఏటీఎం, దట్ ఈస్ రిగార్డింగ్. సబ్జెక్ట్ అయింది. చెప్పమ్మా. ఫ్రమ్ అడ్రస్ ఈజ్ ఓవర్, డేట్ ఈజ్ ఓవర్, టు ఈజ్ ఓవర్, సర్, సబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ లెటర్, ఫస్ట్ ఇంట్రడక్షన్ సేమ్. దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ I am the customer of your bank, లేదా I am the customer of your bank, లేదా I am one of the customers of your bank. సో మనము ఆ బ్యాంక్ యొక్క కస్టమర్ అని ఫస్ట్ లైన్లో చెప్పాం. ఇంకా ఏముంది ఇంట్రడక్షన్? I have a savings bank account in your branch. మీ బ్రాంచ్లో నాకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్తున్నాం. అది సెకండ్ రిలేషన్ విత్ ద బ్రాంచ్ మేనేజర్. ఇక మన ఐడెంటిటీ ఏమిటి? మన ఐడెంటిటీ ఏ? మన అకౌంట్ నెంబర్. అండ్ మై అకౌంట్ నెంబర్ ఈజ్ డాష్ డాష్ డాష్. దట్ మీన్స్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏ బ్రాంచ్ మేనేజర్కి ఏ లెటర్ రాసినా ఫ్రమ్, డేట్, టు, సర్, సబ్జెక్ట్ అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇప్పటి వరకు ఒకేలా ఉంటాయి. ఇంతకుముందు రాసిన లెటర్లో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ అన్నాం. కానీ ఇప్పుడు రాసే లెటర్లో ఐ వుడ్ లైక్ టు కంప్లైన్ యూ, I would like to complain you about non-receipt of amount from ATM. I would like to complain you about non-receipt of amount. ఇంతకుముందు I would like to request you to renew my credit card. సబ్జెక్ట్లో ఏది ఉందో అది క్వశ్చన్ నుంచి తీసుకున్నాం. క్వశ్చన్ నుంచి అది ఎక్కడికి వచ్చింది? సబ్జెక్ట్కి వచ్చింది. సబ్జెక్ట్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండ్కి వచ్చింది. I would like to complain you about the non-receipt of amount from ATM. లాస్ట్ పారా ఏముంటుంది? ఐ హోప్ దట్ యూ విల్ కన్సిడర్ మై రిక్వెస్ట్. ఐ హోప్ దట్ యూ విల్ కన్సిడర్ మై కంప్లైంట్. ఐ ఆమ్ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్
అండ్ ఐ విష్ దట్ విల్ యూ కంటిన్యూ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్. అది థర్డ్ పారాగ్రాఫ్ అవుతుంది. ఇంకెండ్లో థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్. ఇక రాయవలసిందల్లా ఏంటంటే సెకండ్ వన్. అంటే ఇప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు రాలేదు అని చెప్తున్నాము అంటే మనం ఏటీఎంకి వెళ్ళి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక స్టోరీ రాయాలి. మనం ఒక క్రియేటర్గా, ఒక రైటర్గా ఒక కథ రాద్దాం. ఏందా అంటే, దిస్ మార్నింగ్ at 10:30 I visited the ATM near our branch. ఈరోజు ఉదయం 10:30 విజిటెడ్ ద ఏటీఎం నియర్ అవర్ బ్రాంచ్. మన బ్రాంచ్ దగ్గరున్న ఏటీఎంకి మేము వెళ్ళున్నాం. ఓకేనా. ఐ ట్రైడ్ టు విత్డ్రా 10,000 రూపీస్. 10,000 రూపాయలు విత్డ్రా చేద్దామని ట్రై చేస్తున్నాను. 2 వాక్యాలే. ఐ ఇన్సర్టెడ్ మై కార్డ్. నా కార్డుని ఇన్సర్ట్ చేసా. ఎంటర్డ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశా. మళ్ళీ మొదటి నుంచి. ఈరోజు ఉదయం 10:30 బ్రాంచ్ దగ్గర ఉన్న ఏటీఎంకి వెళ్ళా. 10,000 రూపాయలు విత్డ్రా చేద్దామని ట్రై చేశా. అంతేకాకుండా ఐ ఇన్సర్టెడ్ మై కార్డ్, INSERTED, అండ్ ఎంటర్డ్ ఆల్ ద డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేశా. ఓకేనా. ఎస్, ఇమీడియట్లీ ఐ రిసీవ్డ్ ఏ మెసేజ్. ఒక మెసేజ్ వచ్చింది. దట్ 10,000 రూపీస్ డెబిటెడ్ ఫ్రమ్ మై అకౌంట్ అండ్ ఐ రిసీవ్డ్ ఏ స్లిప్ ఆల్సో. ఐ రిసీవ్డ్ ఏ రిసీట్ ఆల్సో. నాకు ఒక రిసీట్ కూడా వచ్చింది. బట్ ఐ కుడ్ నాట్ గెట్ ద అమౌంట్. కానీ నాకు అమౌంట్ రాలేదు. ఇంతకంటే పెద్ద స్టోరీ రాయలేము. 150 పదాలు అనే రిస్ట్రిక్షన్ ఉంది. మళ్ళా దిస్ మార్నింగ్ ఐ విజిటెడ్. This morning at 10:30 I visited the ATM near our branch. One. The second one, I tried to withdraw 10,000 rupees. Third one, I inserted the card, I entered all the details. Third one, yes. Fourth one, immediately I received. What I received? Immediately I received a message that rupees 10,000 debited from my account and I received a receipt also. But I could not get the amount మాత్రము రాలేదు. So here I submit all the details regarding this. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. ఓకేనా. I request you to look into the problem and revert my amount to my account. I request you to look into the problem and revert my amount to the bank account. ikkadto second para అయిపోయింది. I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in the future. అది థర్డ్ పారాగ్రాఫ్. ఇంతకు ముందు థర్డ్ పారాగ్రాఫ్ ఏది రాశారు, ఇప్పుడు కూడా అదే థర్డ్ పారాగ్రాఫ్. థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎస్ గాయత్రి. దిస్ ఈస్ the letter complaining about non-receipt of amount from the ATM. మరొక్కసారి చెప్తున్నా. ఫ్రమ్ మిసెస్ గాయత్రి, అశోక్ నగర్, హైదరాబాద్, 30th November 2024 to Canara Bank, Ashok Nagar, to the branch manager, Canara Bank, Ashok Nagar, Hyderabad. From అయింది, డేట్ అయింది to sir. సబ్జెక్ట్ ఏమైంది, అదొక కంప్లైంట్. దేని గురించి? నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్. ఎక్కడి నుండి? ఏటీఎం రిగార్డింగ్. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. నో వాట్ నెక్స్ట్? ఫస్ట్ పారాగ్రాఫ్, ఐఎమ్ ద కస్టమర్ ఆఫ్ యువర్ బ్యాంక్. ఐ హ్యావ్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ బ్రాంచ్ అండ్ మై అకౌంట్ నెంబర్ ఈజ్ 1234. I would like to complain you about non-receipt of amount from ATM. Okay, now this morning at 10:30 I visited an ATM near our branch. I tried to withdraw 10,000 rupees. I inserted my card, entered all the details. I received a message that 10,000 rupees debited from my account and I received a receipt also, but I could not get the amount. Herewith I submit all the details and I request you to look into the problem and revert my amount to the account. Now I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in future. Thanking you sir, yours faithfully, S. Gayatri. This is letter number 2 for to whom we are writing now? Branch manager. So now I am coming with letter number 3.
write a letter to the branch manager. Write a letter to the branch manager requesting him. Write a letter to the branch manager requesting him to arrange an additional cash counter in the bank. ఇది మనం ఆల్రెడీ పూర్వం నేర్చుకున్నాం. మనం అడిషనల్ క్యాష్ కౌంటర్ అని నేర్చుకుంటే IBPS PO మెయిన్స్లో 2022లో ఏమిచ్చాడయ్యా అంటే అడిషనల్ పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ ఇచ్చాడు. పిల్లలు క్యాష్ కౌంటర్ తీసి ఆ ప్లేస్లో ప్రింటింగ్ మెషిన్ అని రాసుకున్నారు. సో దట్ ఇది ఆల్రెడీ వన్స్ వచ్చింది. ఇప్పటిదాకా చెప్పిన 2 లెటర్స్ ప్రీవియస్గా 1 or 2 times వచ్చినాయి. థర్డ్ లెటర్ ఇప్పుడు చెప్తున్నాను. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు అరేంజ్ అన్ అడిషనల్ కౌంటర్ ఫ్రమ్. పేరు వాడు ఇవ్వలేదు, మీరు రాయకండి. ఫ్రమ్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఎటువంటి నేమ్ ప్రజెంట్ చెయ్యం. అక్కడ మనం కూడా హ్యాపీగా ఫ్రమ్ అని రాస్తాం. సో యూ కెన్ గో విత్ దిస్ ఆర్ యూ కెన్ గో విత్ దిస్. వెరీ గుడ్. కానీ డేట్ ఏంటయ్యా? ఎగ్జామ్ రాస్తున్న డేట్ 30th November 2024. 2 ఇంతవరకు కామన్. సార్ మీకు తెలుస్తున్నది. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుకుందాం. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు అరేంజ్ అన్ అడిషనల్ క్యాష్ కౌంటర్. కాబట్టి ముందుగా నేను అడిషనల్ కౌంటర్ రెండవది అరేంజ్, మూడవది థర్డ్ వన్ రిక్వెస్ట్, నాలుగవది రిగార్డింగ్. వాడు రిక్వెస్ట్ అనకుండా సజెస్ట్ అన్నట్లయితే మీరు అక్కడ సజెషన్ కూడా రాయొచ్చు. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ని నేను క్వశ్చన్ తీసుకున్నా. మరొకసారి క్వశ్చన్. రైట్ ఏ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు అరేంజ్ అన్ అడిషనల్ క్యాష్ కౌంటర్. మిత్రమా, ఈరోజు ఏవైతే బ్రాంచ్ మేనేజర్ లెటర్లు చెప్తున్నామో గత 9 సంవత్సరాలుగా IBPS PO మెయిన్స్లో ఇచ్చిన అన్ని లెటర్లో ఖచ్చితంగా ఉన్న లెటర్ బ్రాంచ్ మేనేజర్ లెటర్. కాబట్టి డోంట్ ఫర్గెట్, ప్రిపేర్ మోర్ అండ్ మోర్. వన్ మోర్ టైం. ఫ్రమ్ అయింది, అక్కడేమీ లేదు. 30th November 2024 2. కావాలంటే 2లో ద బ్రాంచ్ మేనేజర్ ఒక్కటి రాయొచ్చు, బ్యాంక్ పేరు కూడా రాయొచ్చు. కానీ సిటీ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు అన్లెస్ హీ గివ్స్ ఇట్. ఎగ్జామినర్ సిటీ నేమ్ ఇస్తే తప్ప సిటీ పేరు రాయకూడదు. కాబట్టి ఇక్కడ కావాలి అనుకున్నట్లయితే మనం 2 అడ్రస్లో ఒక పని చేయొచ్చు. 2 అడ్రస్లో we can write to the branch manager Canara Bank or Bank of Baroda. ఏదైనా కానీ థర్డ్ లైన్ మాత్రం రాయకూడదు. So that in this way, from is over, to is over, date is over, sir is over, subject is over. Now మీరు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం రాద్దాం. మళ్ళా ఫస్ట్ సెంటెన్స్, I am one of the customers of your bank, లేదా I am the customer of your bank. I have a savings bank account in your branch and my account number is 1234. I would like to request you, I would like to request you to arrange an additional cash counter in the branch. I would like to request you to arrange an additional cash counter in the branch. This is what we are going to say. అయిపోయిందా ఫస్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్. Yes, at present we have only one cash counter in the branch. ప్రస్తుతము మనము ఒక క్యాష్ కౌంటర్ని మాత్రమే కలిగి ఉన్నాము మన బ్రాంచ్లో.
Day by day, the banking business is increasing. Number of customers are increasing. రోజు రోజుకి business is increasing and number of customers are also increasing. Senior citizens, women, physically challenged are coming to the branch for different schemes. ఫర్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు, విమెన్ వస్తున్నారు. వారు మాత్రమే కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వస్తున్నారు. దే హ్యావ్ టు వెయిట్ అవర్స్ టుగెదర్ ఇన్ ద క్యూ లైన్, ఆర్ దే ఆర్ వెయిటింగ్ అవర్స్ టుగెదర్ ఇన్ ద క్యూ లైన్. దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రిసైజ్గా ప్రాబ్లం మొత్తం చెప్పేశాం. మళ్ళా అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ క్యాష్ కౌంటర్. Nowadays our bank business is increasing. Number of customers are also increasing. Senior citizen, women and physically challenged are coming to the branch. They are waiting hours together. In the queue lines. They are facing a lot of problems. So I request you to arrange a new cash counter. మిత్రమ మళ్ళీ చెప్తున్నా, సెకండ్ పారాగ్రాఫ్ కావాలంటే ఇంకా పెద్దదిగా రాయొచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ 150. The problem is 150. Introduction must, body of the letter must, conclusion must, పైన సాల్యుటేషన్ ఖచ్చితంగా ఉండాలి, కింద సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. అన్నిటినీ ఫాలో అవుతూ వాడిచ్చిన విషయాన్ని 150 పదాల లోపు మనం టైప్ చేసి సబ్మిట్ చేయడమే విజయం. నీ విక్టరీ అక్కడే ఉంది, నీ మార్క్ అక్కడే ఉంది. చాలామంది ఈ విషయాన్ని చాలా తక్కువ తీసుకుని సర్లే అప్పుడు రాద్దాంలే అనుకుని మొదలు పెడితే సెకండ్ పారాగ్రాఫ్లో ఉండగానే లెటర్ సబ్మిట్ అవుతుంది. కన్క్లూజన్ లేని, సబ్స్క్రిప్షన్ లేని లెటరే కాదు. లెటర్ అంటే ఖచ్చితంగా కన్క్లూజన్ ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఉండాలి. సొంత తెలివితేటలు వాడితే జరిగేది ఏంట్రా అంటే సెకండ్ పారాగ్రాఫ్లో రాస్తూనే ఉంటావు, 150 అయిపోతుంది, కన్క్లూడ్ చేయలేవు. కాబట్టి కన్క్లూజన్ బ్యూటిఫుల్గా ఉండాలి, ఇంట్రడక్షన్ బాగుండాలి, కంటెంట్ని ప్రిసైజ్గా చెప్పాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రొఫార్మా మనం గత 7-8 సంవత్సరాలుగా వాడుతూనే ఉన్నాం, మంచి మార్కులు సాధిస్తూనే ఉన్నాం. మరొక్కసారి చెప్తున్నా, ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ అయింది, సెకండ్ పారాగ్రాఫ్ మళ్ళీ చెప్తున్నా. ఎందుకయ్యా క్యాష్ కౌంటర్ నీకు? నౌ వీ హ్యావ్ ఓన్లీ వన్ క్యాష్ కౌంటర్ ఇన్ ద బ్రాంచ్. Our branch business is increasing. Number of customers are coming. Number of customers are also increasing. And women, senior citizens and physically challenged are coming to the branches. And now they are waiting in the queue lines for hours together. And they are facing many problems. Hence I request you to arrange an additional cash counter. అని చెప్తూ మళ్ళీ ఫైనల్ పారాగ్రాఫ్ మీకు తెలుసు, చెప్పండి. I hope that you will consider my request. I am happy with your services and I wish that you will continue the same in future. అయిపోయింది. థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. అక్కడ నేమ్ లేదు కాబట్టి డాష్. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద లెటర్ నెంబర్ 3. ఇవన్నీ బ్రాంచ్ మేనేజర్కి రాస్తున్నవి. మళ్ళా బ్రాంచ్ మేనేజర్ లెటర్ నెంబర్ 1లో write a letter to the branch manager requesting him to renew credit card now from S. Ravi Kiran, Gandhinagar, Hyderabad and now 30th November 2024 and now to branch manager State Bank of India, Gandhinagar, Hyderabad. Sir, subject lo em rasuntav, credit card renew request regarding. First paragraph, I am the customer of your branch, of your bank. I have a savings bank account in your branch and my account number is అని చెప్పుంటాం. ఆ తర్వాత I would like to request you to renew my credit card. సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి? I have been using a credit card for 2 years and the credit limit is 2 lakh rupees and it is a Visa card ending with 1234. The card is going to be expired on 1st December 2024. So I request you to renew my credit card. This is the second para. Third paragraph lo, I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully, S. Ravi Kiran. Letter number 2. Write a letter to the branch manager complaining about the non-receipt of amount from ATM. Now again from the name
S. Gayatri, Miss Gayatri. Second one, Ashok Nagar, Hyderabad, 30th November 2024. To the branch manager, some Canara Bank, Hyderabad, Ashok Nagar, Hyderabad. Sir, subject lo complaint, non-receipt of amount, ATM regarding. Malla first paragraph. I am the customer of your bank. I have a savings bank account in branch. My account number is so and so. I would like to request you. I would like to complain you about the non-receipt of amount from ATM. Kada చెప్తున్నా ఇప్పుడు. This morning at 10:30, I visited the ATM near branch. I tried to withdraw 10,000 rupees. I inserted my card and entered all the details. Okay, I received a message that 10,000 rupees deducted or debited. I received a receipt also, but I could not get the said amount. So I request you to look into the complaint and revert my amount to the bank account. I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully. And final ga, your signature, S. Gayatri. Now third letter. Write a letter to the branch manager requesting him to arrange an additional cash counter. No name. Kabatti from దగ్గర నేమ్ లేదు. 3 lines. 30th November 2024. 2 దగ్గర the branch manager, the Canara Bank. సిటీ పేరు రాయలేదు. సార్ సబ్జెక్ట్ ఏంటయ్యా? అడిషనల్ కౌంటర్ అరేంజ్ రిక్వెస్ట్ రిగార్డింగ్. నీకు ఫస్ట్ పారాగ్రాఫ్ తెలుసు. I am the customer of your branch. I have a savings bank account and my account number is 1234. I would like to request you to arrange an additional counter. ఇక్కడితో ఫస్ట్ పారాగ్రాఫ్ అయింది. ఎస్, సెకండ్ పారాగ్రాఫ్లో we have only one cash counter in our branch. Our bank's business is increasing day by day. Number of customers are also increasing. Senior citizen, women and physically challenged are coming to the bank for different or various government schemes. They are waiting in the queue line for hours together. They are facing a lot of problems. So I request you to arrange an additional cash counter. Last paragraph. I hope that you will consider my request. I am happy with your services. I wish that you will continue the same in future. Thanking you, sir. Yours faithfully. చివర ఏమీ లేదు కాబట్టి ఇంటూ. ఓ మై డియర్ మిత్రమా, 3 letters నీకు అర్థమయ్యాయి. మీరు మీ యొక్క బ్రాంచెస్లో ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఈ లెటర్లో ఏదో ఒక లెటర్ని, వీలుంటే ముందు రెన్యువల్ క్రెడిట్ కార్డు, తర్వాత నాన్ రిసీట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఏటీఎం అనే క్రెడిట్ కార్డు, ఈ 2 లెటర్స్ని బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఆ మెయిల్ ఐడిలో టైప్ చేసి పంపించినట్లయితే ప్రతి లెటర్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, కరెక్ట్ చేయడం జరుగుతుంది. తిరిగి మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే రాయడం కూడా జరుగుతుంది. మిత్రమా, చాలా మంచి అవకాశం వచ్చింది. 30th November 2024 లైఫ్లో గుర్తుంచుకునే ఒక మంచి రోజు అవుతుంది. నువ్వు లెటర్ రైటింగ్ కరెక్ట్గా ప్రజెంట్ చేసినట్లయితే, మంచి మార్కులు సాధించినట్లయితే ఖచ్చితంగా జాబ్ నీ వశం అవుతుంది. కాబట్టి మిత్రమా, నేర్చుకున్నావు 3 letters. మరిన్ని లెటర్స్ మరొక ఎపిసోడ్లో మరలా నేర్పడం జరుగుతుంది.